హాయ్ హలో, నా పేరు ఏదుల కృష్ణయ్య. మనం ఇప్పుడు ఏదుల కృష్ణయ్య ఫామ్లో గుమ్డాల్ విలేజ్, దోమా మండల్, వికారాబాద్ డిస్టిక్లో ఉన్నాము. ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే మన బ్రీడు సోనాలి బ్రీడ్ హ్యాచరీ, బ్రీడర్ కమ్ హ్యాచరీ యూనిట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన ఏదుల కృష్ణయ్య ఫామ్స్కి సంబంధించిన చిక్స్ సేల్కి మొత్తము ఇక్కడి నుంచెల్లే పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా మనము సోనాలి బ్రీడ్ ఏదైతే ఎంచుకుంటున్నామో ఒక పౌష్టికమైనటువంటి ఆహారము, మంచి న్యూట్రిషన్ ఫుడ్, ఈ బ్రీడ్ని పెంచాలనుకునేటటువంటి ఫార్మర్సు, ఈ రంగంలోకి రావాలనుకునేటటువంటి ఈ యువతి అందరూ కూడా ఈ వ్యాపారంలోకి వస్తే ఇప్పుడు మంచి సరైన సమయం ఉంది. కాబట్టి ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ సమయంలో ఈ వ్యాపారంలోకి రమ్మని నేను కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఎవరైనా ఈ వ్యాపారంలోకి రావాలి అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించి ఈ వ్యాపారంలోకి రావచ్చు. మీరు కోళ్ళను పెంచుకోవాలనుకున్నా, కోళ్ళను అమ్మాలనుకున్నా, లేదు షాపులు నిర్వహణ చేయాలనుకున్నా కూడా మీ అందరికీ మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. కాబట్టి మీరు ఈ వ్యాపారంలోకి రమ్మని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా మనము సోనాలి బ్రీడ్ విషయం తీసుకున్నట్లు అయితే మన తెలంగాణలో ఉన్నటువంటి నాటుకోడి ఏదైతే రూపం దాల్చి ఉందో అదే రూపంలో ఉంటుంది ఈ నాటుకోడి. సోనాలికి నాటుకోడికి దగ్గర సంబంధం ఉంది. మాంసం కూడా రుచి విషయంలో మన తెలంగాణ నాటుకోడి ఏ విధమైన రుచి ఉందో సోనాలి కోడి కూడా అదే రుచి ఉంది. తర్వాత రోగాలకు కూడా తట్టుకునే శక్తి సోనాలి బ్రీడ్కి ఎక్కువగా ఉంది. మిగతా జాతులకి ఇప్పుడు అసిల్ కానీ, గిర్రాజ కానీ, వనరాజ కానీ అలాంటి బ్రీడ్ల కంటే కూడా సోనాలి కోడి వ్యాధులకు తట్టుకోగలిగే శక్తి దానికి ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ బ్రీడ్ని ఎంచుకోవడం జరుగుతుంది. డే ఓల్డ్ చిక్కు మనం తీసుకొని పెంచుకున్నట్టుగా అయితే ఇది దాదాపుగా 90 రోజుల వరకు, 90 రోజుల నుంచి 100 రోజుల మధ్యలో మనకి కిలో ఒక పెట్ట పెరుగుతుంది, కిలోన్నర వరకు పుంజు పెరుగుతుంది. వీటిని సరైన వ్యాక్సిన్లు వేసుకొని పెంచుకుంటే మంచి రాబడి వీటి ద్వారా మనకు వస్తుంది. మార్కెట్లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది సోనాలికి. మనము అమ్ముకున్నట్టుగా అయితే దాదాపుగా ఫార్మర్స్కి ఒక కోడిని పెంచడానికి 180 రూపాయల వరకు ఖర్చు అయితే ఒక కోడిని అమ్ముకుంటే 280 రూపాయల వరకు ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది.